హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా కుట్టి. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం అండి. కాకరకాయలు అలా పీల్ చేసి కొంచెం గుత్తొంకాయలు తరుక్కున్నట్టు తరుక్కోవాలండి. చింతపండు వేసి కొంచెం కాకరకాయ ఉడకబెడితే చేదు అనేదే రాదండి. అదిగోండి, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టండి, మీకు చేదు అనేదే రాదు. కర్రీ కొంచెం కడాయి కడుక్కొని ఇందులో మనం జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసి కడిగిన కరివేపాకు వేసి వేయించుకోవాలి. మనం మిక్సీలో ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసి ఉంచాను. పసుపు, ఉప్పు, కారము, ఈ మిక్చర్ ఏదైతే ఉందో జీలకర్ర అండ్ కరివేపాకు మిక్చర్ అది కూడా వేసి ఫైన్ పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత మనం కాకరకాయని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. నేను చేసిన తర్వాత పీసెస్ పక్కన పెట్టాను చూడండి, ఎందుకంటే చింతపండు అవి రాకూడదు, పులుపు వస్తే బాగోదు కూర. తర్వాత కారం కూరాలి. కూరిన తర్వాత మనం మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ కూర మనకి వారం 10 రోజులు కూడా నిలువ ఉంటుంది, బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. జనరల్లీ కాకరకాయ ఎవరు తినరు కానివ్వండి, ఇలా చేసి మీరు పెట్టండి ఒకసారి, మీ ఫ్యామిలీ మొత్తం మళ్ళీ కాకరకాయ కూర అడుగుతారు. ఇక్కడ చూడండి, నా పొజిషన్ రావట్లేదే అన్నట్టు అయిపోయింది. మళ్ళీ కలుపుతున్నాను చూడండి. చక్కగా ఇలా కూర కలుపుకొని లిడ్ పెట్టేసి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. చూస్తుంటే మటన్ కర్రీ ఇలా ఉంది కదండి, కానీ కాదు, ఇది కాకరకాయ కర్రీ. ఒక్కసారి మీరు అన్నంలో టేస్ట్ చేయండి, అస్సలు చేదు లేదండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.